అంటే మోషేకున్నటువంటి గుణం ఏంటి తెలుసా? నోరు మూసుకుని ఉండే గుణం కాదు, ఏదో ఒకటి చేయాలి అనే గుణం. సేవకు సిద్ధపడేవాడు ఖాళీగా చేతులు కట్టుకు పిలుపు కోసం ఉన్నానండి, సిగ్గులెదరనిక. పనిచేసేవాడిని దేవుడు ఉపయోగించుకుంటాడు గాని ఇంట్లో తిని తొంగున్నవాడిని పిలుస్తాడు రా దేవుడా. బైబిల్లో ఖాళీగా ఉన్నవాడిని ఎప్పుడైనా దేవుడు ఎక్కడ పిలిచాడా? మోషే మందర కాస్తుంటే పిలిచాడు, దావీదు గొర్రెలు కాస్తుంటే పిలిచాడు, గిద్యోను గోధుమలు బాగు చేసుకుంటే పిలిచాడు, మత్తయి సుంకము తీసుకుంటుంటే పిలిచాడు, పౌలు శత్రుల్ని చంపుతుంటే పిలిచాడు. పని చేసేవాడిని పిలుస్తాడు దేవుడు, తిని తొంగునేవాడిని కాదు. షాప్కి వెళ్ళావు, ₹2 పెన్ను తీసుకున్నావు, పెన్ను కొనుక్కోగానే ఏం చేస్తావు? రాస్తుందా లేదు చూస్తావు, రాస్తే తీసుకెళ్తావు, రాయిపోతే ఏం చేస్తావు? పడేస్తావు. రాయిని పెన్నుని తీసుకెళ్లి రాసేటట్లు చేస్తా అనే సింగినాథం దేవుడు ఏం చెప్పడం. పని చేసేది కావాలి, తిరిగేది కావాలి, కదిలేది కావాలి, పని చేయడానికి ఇష్టపడేది. మోషే కనికరం చూపించేవాడు. ఇదే మోషే గురించి దేవుడు చాలా కాలం తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఏం తెలుసా? మా ఇంటంతట్లో నమ్మకమైన